ఈ నెల 22వ తేదీన గుంటూరు జిల్లా పరిధిలో నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించనున్న బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. రేణిగుంట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత చైతన్య యోజన పార్టీ నాయకులు, బీసీ నాయకులు పాల్గొని భారత స్వాతంత్ర్యం అనంతరం దాదాపు 80 ఏళ్లు గడిచిన బీసీలకు రాజకీయ ఆర్థిక స్వాతంత్రం లభించలేదని వారు విమర్శించారు. బీసీల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్లకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని, పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీ సింహగర్జన వేదికగా గట్టిగా వినిపించనున్నట్లు తెలియజేశారు. బీసీల హక్కులు సాధించుకునేందుకు ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోల వెంకటాద్రి యాదవ్, హిమబిందు, విక్రమ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. బీసీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగా రేపు అనగా 22వ తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేద్కర్ కళా ప్రాంగణంలో బీసీ సింహగర్జన నిర్వహిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలకి ఆహ్వానం. అన్ని రాజకీయ పార్టీల నుండి బీసీలందరూ బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా ఈ సభను నిర్వహిస్తున్నాము. గడిచిన 80 సంవత్సరాలలో బీసీల రాజ్యాధికారం ఏమాత్రం ఆంధ్రప్రదేశ్లో రాలేదని చెప్పి, పూర్తిగా అగ్రకులాల మయమే అయ్యిందని చెప్పి, అలాగే పూలే దంపతులకు భారతరత్న అవార్డు ప్రకటించాలని చెప్పి పెద్ద సభ నిర్వహించి, ఆ సభ ద్వారా బీసీల వాదనను, బీసీల రాజకీయ ఎదుగుదలను, బీసీల రాజ్యాధికారాన్ని, అలాగే బహుజన రాజ్యాధికారం కాంక్షిస్తూ సభ నిర్వహిస్తున్నాము. రాబోయేది 2029లో ఆంధ్రప్రదేశ్లో బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. దీని అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బహుజనులందరూ సహకరించాలని చెప్పి, అంతేకాకుండా చిత్తూరు జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఈ పాత్రికేయుల సమావేశానికి విక్రమ్ గారు, బీసీవై పార్టీ యూత్ కన్వీనర్ తిరుపతి జిల్లా, అలాగే రమేష్ గారు బీసీ నాయకులు, మునస్వామి గారు బీసీ నాయకులు, హిమబిందు గారు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు, సునీల్ గారు బీసీవై పార్టీ నాయకులు పాల్గొని ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా జిల్లా బహుజనులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ వచ్చి ఈ బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని కోరుతున్నాం. రాజకీయ పార్టీకి అతీతంగా అన్నారు కదా, ఇప్పుడు ఈ బీసీ